ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దుమ్ము దులిపేసాడనే చెప్పాలి. అక్కడ మనకి నిజంగా కంటతడి పెడతాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు కంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి హరిహర వీరమల్లి సినిమా గురించి మూవీ రివ్యూ. ఈ సినిమా గురించి చాలా క్లుప్తంగా మినీ రివ్యూ ఇవ్వబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. మొదటగా ఈ సినిమా కథ గురించి చూస్తే సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే మన హిందువుల మీద చేసేటువంటి దాడులు, అంటే అప్పటి కాలంలో మన తాతల కాలం నాటి స్టోరీ అన్నమాట ఇది. అప్పుడు ప్రజలు ఏ విధంగా బాధలు పెట్టేవారు, ఈ మొఘళ్ళు కదా మరి అప్పుడు పరిపాలన, ఈ మొఘల్ పరిపాలనలో మనల్ని ఏ విధంగా బాధ పెట్టేవారు, మన దగ్గర సంపదను ఏ విధంగా దోచుకునేవారు అనేది చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ హరిహర వీరమల్లి సినిమాలో. మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటంటే హిందువుల మీద జరిగేటువంటి అన్యాయాలు ఎలా జరిగేవి, ఇప్పుడు కూడా ఎలా జరుగుతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా చూపించారు. సో ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. సింపుల్గా స్టోరీ గురించి చెప్పాలంటే ఇదే స్టోరీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము మనం, ఆయన్ని ఎలా చూస్తే మనకు నచ్చుతుంది అనేది చాలా స్పష్టంగా ఉన్నటువంటి సినిమా ఇది. ఏదో 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దుమ్ము దులిపేసాడని చెప్పాలి. చూశారు కదా. ఇక ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ సీన్కి వస్తే టైటిల్ కార్డ్కే ఫ్యాన్స్ హైలో వెళ్ళిపోతారు. టైటిల్ కార్డ్ అంత స్పెషల్గా డిజైన్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసమే స్పెషల్గా డిజైన్ చేసినట్లుగా కనిపిస్తుంది. టైటిల్ కార్డ్ అయితే ఇంకా పీక్స్. దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కీరవాణి గారు కిల్ చేసేసారని చెప్పాలి. అలాగే విలన్ వచ్చిన ప్రతిసారి, అంటే బాబీ డిఎల్ గారు వచ్చిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ స్కోరు మామూలుగా ఉండదు. మనకి ఖైదీ నెంబర్ 150 సినిమాలో విలన్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఒక మ్యూజిక్ వస్తుందో అలా ఈ సినిమాలో ఇంకొక డిఫరెంట్ మ్యూజిక్, కానీ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు మెయిన్ అయితే, సెకండ్ ఈ సినిమాని ఆకాశానికి లేపింది కీరవాణి గారి మ్యూజిక్ అనే చెప్పాలి. అలా టైటిల్ కార్డ్ నుంచి మొదలు పెడితే సినిమా ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా ఆయన స్లో చేయలేదు. అంతా అలా హైప్ పెంచుతూనే ఉన్నారు మ్యూజిక్ ద్వారా సినిమా. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ దాదాపు 15 నిమిషాల తర్వాత ఆయన ఎంట్రీ ఉంటుంది. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫైట్ మామూలుగా ఉండదు, ఇంకా పీక్స్ అది కూడా. అలాగే ఆ ఫైట్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా వేరే లెవెల్. హీరోయిన్ ఎంట్రీ కూడా దాదాపు ఒక అరగంట తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఆమె కూడా ఉన్నంతలో కూడా ఆమె పర్వాలేదు. అంటే సాధారణంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో మాత్రమే హీరోయిన్కి స్కోప్ ఉంటుంది. ఒక స్టోరీ బేస్డ్ సినిమాలకి హీరోయిన్కి అంత స్కోప్ ఉండదు. కానీ ఈ సినిమాలో ఎక్కడ కూడా హీరోయిన్ తక్కువ చేయకుండా, అంటే ఫస్ట్ హాఫ్లో ఒక 3-4 సన్నివేశాలు ఉంటాయి, సాంగ్ ఒకటి ఉంటుంది. సెకండ్ హాఫ్లో స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుంది. అలాగే హీరోతో ట్రావెల్ అవుతూ తను కూడా తన పాత్ర మేరకు ఆమె కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక ఫస్ట్ హాఫ్లో సునీల్ గారు, సుబ్బరాజ్ గారు, అలాగే నాజర్ గారు, అలాగే గిరిబాబు గారు, వీళ్ళ కామెడీ మరీ ఎక్కువ నేను చెప్పను, కానీ పర్వాలేదు, ఉన్నంతలో నవ్వుకుంటాం. ఇక నెక్స్ట్ చార్మినార్ ఫైట్, వజ్రాల దొంగతనం చేసే ఫైట్ ఉంటుంది. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఒక ఫైట్ ఉంటుంది. ఇది కాకుండా చార్మినార్ ఫైట్ అయితే ఇక వేరే లెవెల్. ఫస్ట్ ఫైట్ అనుకుంటే దానికి మించి ఉంటుంది ఈ చార్మినార్ ఫైట్. అలాగే అక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, అది ఇప్పుడు మనం చెప్పుకోకూడదు. అది థియేటర్లో మీరు చూడండి, మీకు బాగుంటుంది. చిన్న ట్విస్ట్ ఉంటుంది, అదైతే అదృష్టం. ఆ తర్వాత ఇంటర్వెల్కి ముందు పులితో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి కళ్ళతో చూసే ఆ సన్నివేశాలు అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. అలా ఫస్ట్ హాఫ్ ఏ విధంగా చూసుకున్నా 3 ఫైట్లు ఉంటాయి. కామెడీ కూడా అక్కడక్కడ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్లో పరిగెడుతుంది సినిమా. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో సునీల్ గారు, సుబ్బరాజ్ గారు, గిరిబాబు గారు కామెడీతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్. అక్కడ మళ్ళీ వాళ్ళు ఒక వేరే ప్లేస్కి వెళ్ళే క్రమంలో మళ్ళీ నక్కలతో ఒక సీన్ ఉంటుంది. ఆ నక్కలతో సీన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, అది కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక యజ్ఞం సీన్ ఒకటి ఉంటుంది, వర్షం గురించి ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగా డిజైన్ చేశారు. అందులో మన హిందూ దేవుళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పే విధానం ఉంటుంది. ఆ తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత హిందువుల మీద చేసేటువంటి దాడులు, అంటే అప్పట్లో ఎలా చేసేవారు మన తాతల కాలం, ఆ టైంలో ఆనాడు ఎంత బాధలు పడ్డారో మన హిందువులు అనేది చాలా స్పష్టంగా చూపించారన్న ఈ సినిమాలో.
మీకు సినిమా అంతా ఒక ఎత్తు, ఫ్లాష్ బ్యాక్ తర్వాత జరిగేటువంటి ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు అనమాట. ప్రీ క్లైమాక్స్ ఇది. అక్కడ మనకి నిజంగా కంటతడి పెడతాం. అంటే మొఘలులు మనల్ని ఏ విధంగా పరిపాలించారు అనేది ముఖ్యంగా హిందువుల మీద జరిగేటువంటి అరాచకాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఈ సినిమాలో. అక్కడ నిజంగా మనం కంటతడి పెడతాం. అక్కడే చోరీతానా ఫైట్ అనమాట, ప్రీ క్లైమాక్స్ ఫైట్. ఇది మరో లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ ఫైట్ని పవన్ కళ్యాణ్ గారే డిజైన్ చేశారు. సూపర్. ఈ సినిమా వన్ మ్యాన్ షో అంటారు కానీ సినిమాలో క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆంది వచ్చేసింది అని. ఎస్, ఇది తుఫాన్ షో, వన్ మ్యాన్ షో కాదు, తుఫాన్ షో. పవన్ కళ్యాణ్ గారే సినిమా అంతా చూశారు కదా. సో మొత్తం సినిమా అంతా పవన్ కళ్యాణ్ గారి మీదే నడుస్తూ ఉంటుంది. అలాగే వచ్చిన క్యారెక్టర్లు కూడా ఏదో వచ్చేమో వెళ్ళిపోయేమో అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. చేసేటువంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఉంటుంది ఈ సినిమాలో. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా ఉంటుంది ఈ సినిమా. నేనైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. పీక్స్ అలాగే రచ్చే. నేను ఆ వీడియోస్ పెట్టేవాడిని, కాకపోతే ముందుగా మీరు చూస్తే ఆ క్లిప్స్ కట్ ఏమైనా ప్లే చేస్తే మీకు ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే అరే చూస్తాం కదా అని చెప్పేసి. అందువల్ల ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఎవరైనా వీడియోస్ కట్ట ప్లే చేస్తే దయచేసి చూడకుండా వెళ్ళండి. నేను అలాగే ప్రీమియర్స్ నైట్ 9 స్టార్ట్ అయినా కానీ నేను ఎక్కడ చూడలేదు, ఏమీ చూడకుండా వెళ్ళి మార్నింగ్ 7 వెళ్ళాను, చూశాను. చాలా బాగుంది. మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ గట్రా ఏమి పెట్టుకోకుండా వెళితే కనుక మీ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది ఈ సినిమా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పీక్స్ చెప్తున్నాను కదా. ఆ తర్వాత ఈ సినిమాకి సెకండ్ పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే మన ఎంఎం కీరవాణి గారు. ఎక్సలెంట్ బీజిఎం ఇచ్చి ప్రతి సీన్ని కూడా హైలైట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నట్టు ఈ సినిమాకి ఆద్యులు ఎవరైనా ఉన్నారంటే ఎంఎం కీరవాణి గారు. ఎందుకంటే సినిమా మనం ఎంత గొప్ప, దానికి తగ్గ మ్యూజిక్ లేకపోతే సినిమా వేస్ట్ అయిపోద్ది. కానీ ఈ సినిమాకి ప్రధాన ఆద్యం పోసింది పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్. ఇందులో మరో మాట లేదు. ఇక ఫైట్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో చేసేటువంటి ఈ కుంఫు, కరాటే ఈ టైప్ ఫైట్లే ఉంటాయి అనుకుంటారేమో. చూడండి, ఫైట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు అనుకునే దానికన్నా ఎక్కువే ఉంటాయి. ఈ సినిమాలో మొత్తం 5 ఫైట్లు ఉంటాయి. ప్రతి ఫైట్ కూడా ఒకదాని మించి ఒకటి అలా ఉంటుంది. ఈ సినిమా మళ్ళీ చెప్తున్నాను, వన్ మ్యాన్ షో కాదు, ఇది తుఫాన్ షో. ఈ తుఫాన్ ఆపడానికి కొన్ని దుష్టశక్తులు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టే బాధ్యత కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్దే. ఇది గుర్తుపెట్టుకోండి. సినిమా ఆల్రెడీ హిట్ టాక్ పడిపోయింది. ఆల్రెడీ మనోడు ప్రీమియర్స్ బెనిఫిట్ షోలతోనే చాలా రికార్డులు తుడిచేశాడు. మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమా ఆపలేం, అలాంటిది హిట్ టాక్ పెడితే ఎలా ఉంటుంది ఈ హరిహర వీరమల్లు చూపించబోతున్నాడు. చూడండి, డెఫినెట్గా ప్రతి ఒక్కరు. అలాగే ఈ సినిమాను ఆపడానికి ప్రతి యాంటీ ఫ్యాన్ కూడా చూస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాను ఎవడు ఆపలేడు. కొంతమంది కారుకోతలు కూయొచ్చు, ఈ సినిమాని మేము బాయ్కట్ చేస్తాం, ఈ సినిమాని మేము ఎక్కడ చూడలేమో అది. వాళ్ళ సినిమాని వాళ్ళే హిట్ చేసుకోలేకపోయారు, ఈ సినిమాని వాళ్ళు బాయ్కట్ చేయడం ఏంటి? నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఫ్యాన్ మాత్రమే కాదు, ప్రతి హిందువు చూడాల్సిన సినిమా ఇది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ధర్మం కోసం ఒక్కడు నిలబడ్డాడు, వాడి కోసం మనం నిలబడలేమా? భక్తి అంటే భజన చేయడమే కాదు, నిలబడడం కూడా. అలాగే మనం పవన్ కళ్యాణ్ గారు వెంట నిలబడితే ప్రతి హిందువు తలెత్తుకుని బతకగలడు ఇప్పుడున్న సమాజంలో. లేకపోతే మన దేశం కూడా మరో బంగ్లాదేశ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికోసమే ఆయన ప్రత్యేకంగా ఈ సినిమాని చేశారు. పార్ట్ 1 ఎలా ఉంటుందో పార్ట్ 2 దానికి మించి ఉంటుందని ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు. పార్ట్ 2 గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది ఈ సినిమా చూశారు, ఎంతమందికి నచ్చింది కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.